ద్వారా అనేక మంది ప్రజలను వారి హృదయాలను తాగుతూ అనేక మందికి సువార్తను ప్రకటించడానికి మీ ద్వారా అవకాశం ఇస్తూ ఉన్నాడు. Church is the only entity that can transform the community. సంఘం అనేటువంటిది, చర్చ్ అనేటువంటిది దాని ద్వారానే అనేక మంది ప్రజలను రక్షించడానికి ఉపయోగపడేది. Church is only instrument, only thing that can really change the lives of the people. సంఘం అనేటువంటిదే అనేక మంది ప్రజలను మార్పులోనికి తీసుకొని వచ్చేటువంటిది. So God has called you and you represent the church and you are doing powerful work. దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. దేవుని యొక్క సంఘముగా మీరు అనేక మంది మధ్యలో ఒక బలమైనటువంటి వారుగా నిలబడి అనేక మందిని మీరు రక్షిస్తూ ఉన్నారు. When I see all these meetings, in the evening meetings and all this thing, I'm really thankful to the Lord, the way in which God has put this passion and the desire in your heart to reach out the people with the gospel. నేను ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను చూస్తూ ఉండగా, జరగబోయేటువంటి కూటానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తూ ఉండగా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవుని బట్టి. So this morning I would like to teach you a few things from the scripture. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఉదయకాలం కొన్ని విషయాలు నేను మీకు బోధించాలనుకుంటూ ఉన్నాను. For a short meditation, let's turn our Bible to Philippians chapter 3. మనందరం కూడా ఒక చిన్న హెచ్చరికలాగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నుంచి మనం 3వ అధ్యాయం నుంచి చూసినట్లయితే Philippians chapter 3 verse 13 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం and 14. 14వ వచనం కూడా చూద్దాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Here it says, this is the writings of Paul. ఇది మనం గమనిస్తే పౌల్ గారు రాసినటువంటి పత్రిక. And Paul's desire is saying here. ఇక్కడ మనం చూడొచ్చు పౌల్ గారి యొక్క కోరికను మనం చూడొచ్చు. A Paul, a servant of God, his desire is, he says, but one thing I want to do. అయితే ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క కోరికను మనం గమనిస్తే ఆయన యొక్క కోరిక ఏంటంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. But one thing I want to do. అయితే ఒకటి చేయుచున్నాను, forgetting what is lies behind. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై. And reach forward to what is lies ahead. వెనుకున్నటువంటి వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. So Paul had a focus in his life. మనం గమనిస్తే యొక్క అపోజిట్ పౌలు ముందున్నటువంటి వాటిని చూస్తున్నాడు. He has a focus. He says, one thing I want to do. ఆయన ఏం చెబుతున్నాడు అంటే, నేను ఒక్కటే చేయాలనుకుంటున్నాను అంటున్నాడు. In the Old Testament we see King David said, one thing I want to do. I want to be in the sanctuary and gaze the beauty of the Lord. మనం గమనిస్తే పాత నిబంధనలో దావీదుని మనం చూస్తే ఆయన కూడా నేను ఒక్కటే చేయాలనుకున్నాను, అది దేవుడు సృజించినటువంటి యొక్క అందమైనటువంటి లోకంలో. And Mary and Martha, in Jesus said, Martha said that one thing I want to do, I want to be in the feet of Jesus. అయితే మనము మార్తా మరియా యొక్క జీవితంలో మనం చూస్తే ఒక కార్యమే చేయాలనుకుంటుంది. మరియా ఏమంటుందంటే, నేను యేసు పాదాల యొద్ద కూర్చుంటానని చెప్తుంది. ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, నేను ఒక్కటే చేయాలనుకుంటున్నాను. Let me ask pastors, what is the one thing you want to do in your life? పాస్టర్లు గారు, మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుతున్నాను. మీ జీవితంలో మీరు ఆ ఒక్కటి ఏం చేయాలనుకుంటున్నారు? You, the disciple of Jesus Christ, the follower of Christ, what is the one thing you want to do with your life? మీరు క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి వారు, ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వారు ఒక విషయం ఏం చేయాలనుకుంటున్నారు? Do you have a focus? Do you have a plan? You have a purpose? When what one thing you are heading towards? నీకు ఒక ప్రణాళిక, నీకు ఒక ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము నీవు కలిగి ఉన్నావా? ఆ ఒక్కటి ఏం చేయాలనుకుంటున్నావు నీవు? Let us study from Paul's writing. మనం ఇక్కడ గమని